ఈ వాటికి కరెక్ట్ 10 రోజులు అవుతుంది. మనం చిప్స్ ప్యాకెట్ అయితే నీళ్ళల్లోకి అయితే విడిచినాం. ఇదే బావిలోకి అయితే విడిచిన. దీన్ని పార్ట్ 1 ఐకార్డ్లో ఇస్తాను, ఒకసారి ఆ వీడియోను చెక్ చేయండి. ఈ ఎక్స్పెరిమెంట్ అనేది ఫుడ్ ఎలా ఉంటుంది 10 రోజుల తర్వాత, బయట దొరికేటువంటి ఈ చిప్స్ ఎన్ని రోజుల వరకు పాడవకుండా ఉంటాయి అనేది తెలుసుకోవడం కోసమే ఈ ఎక్స్పెరిమెంట్ అయితే చేసినాం మనం. అయితే బావిలో కనబడుతుంది కదా చిప్స్ ప్యాకెట్, ఇప్పుడు దాన్ని అయితే బయటికి తీసి ఓపెన్ చేసి ఎట్లా ఉందనేది తెలుసుకుందాం. ఇప్పుడైతే ఒక బండ కట్టిన, చిప్స్ ప్యాకెట్ డైరెక్ట్ నీళ్ళలోకి మునిగేది కదా, దాని కిందనైతే ఒక రాయి అయితే కట్టేసి లోపలికి అయితే దించిన. చూడండి, ఇదే చిప్స్ ప్యాకెట్, అది బయటికి అయితే వచ్చేసింది. ఇప్పుడు ఈ చిప్స్ ప్యాకెట్ని అయితే మనం ఓపెన్ చేద్దాం. దీంట్లోకి అయితే అసలు వాటర్ అయితే వెళ్ళలేదు, ఎందుకంటే చూడండి గాలితో అట్నే ఉంది, కొంచెం కూడా లీకేజ్ అయితే లేదు. ఇప్పుడైతే ఓపెన్ చేద్దాం. కొంచెం కూడా కలర్ అయితే పోలేదు. కరెక్ట్ 10 రోజులు అవుతుంది ఇది ఆ బావిలో దించి. ఫస్ట్ పార్ట్ ఎవరన్నా చూడకపోతే ఐకార్డ్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. మన ఛానల్లో కూడా ఉంది. చూడండి, ఓపెన్ చేస్తున్నాం. దీంట్లో అయితే చిప్స్ అయితే ఉన్నాయి. ఇవైతే చాలా ఫ్రెష్ అయితే ఉన్నాయి, అసలు కొంచెం కూడా పాడవలేదు. మామూలుగా మన ఇంట్లో తయారు చేసిన ఫుడ్ అయితే 2-3 రోజుల వరకే పాడైపోతాయి, కానీ ఇదైతే కొంచెం కూడా ఖరాబ్ అయితే కాలేదు. ఇది చాలా వరకు ఇది డేంజర్ అనాలనో లేకపోతే మంచి అనాలనో నాకైతే అర్థమవుతలేదు. ఈ ఎక్స్పెరిమెంట్లో అయితే ఇవి తెలిసింది ఏంటంటే 10 రోజుల తర్వాత కూడా ఇవి పాడవకుండా ఉన్నాయి. అంటే ఎండకి ఎండి వానకు తడిసి అంటే నీళ్ళల్లో ఉండి కూడా ఇవి పాడవకుండా ఫ్రెష్గానైతే ఉన్నాయి. ఈ ఎక్స్పెరిమెంట్ మీకు ఎట్లా వచ్చిందని నేను ఆశిస్తూ మరో ఎక్స్పెరిమెంట్లో మళ్ళీ కలుసుకుందాం. మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్లో ఎవరు చేయని కొత్త ఎక్స్పెరిమెంట్లు అయితే మనం చేస్తాం. జై హింద్. వీడియో నచ్చితే లైక్ చేయండి.